నమస్కారం. కెరీర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 27 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ప్రాపర్గా ఒక మంచి షో చేయడం కుదరలేదు. మిగతా అన్ని దేశాలు చేశాను. దుబాయ్ చేశాను, సింగపూర్లో, అమెరికాలో అయితే 130 షోస్ క్రాస్ చేశాను. ఐ థింక్ నో అదర్ కంపోజర్ డిడ్ సో మెనీ షోస్. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ షో చేయడం కుదరలేదు. సో ఇప్పుడు ఈయన పట్టుబట్టి మీరు చేయాలి అని చెప్పి ఈయన స్టార్ట్ చేసి అది అలా ఇంత దూరం వచ్చి మీ దాకా వచ్చింది ఈరోజు. సో 27 ఇయర్స్గా మంచి ఎన్నో అన్ని ఇంపార్టెంట్ సాంగ్స్, తర్వాత కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి, మంచి సర్ప్రైజులు. నేను ఎవరితో అయితే పని చేశానో ఆ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ మ్యూజిక్తో కలిసి వాళ్ళ పాటలతో నా పాటలు మిక్స్ చేసి కొన్ని సర్ప్రైజ్లు మంచిగా ఉన్నాయి. మంచి పాటలు, మాస్, మెలడీస్ అన్నీ ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. డెఫినెట్గా మీరు ఇంతవరకు నా మ్యూజిక్ వినుంటారు, కానీ ఈ ఫార్మ్ ఆఫ్ నా ప్రోగ్రామ్ మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. డెఫినెట్గా అవుతుందని నేను నమ్ముతున్నాను. సార్ మ్యూజిక్ మాంత్రికుడు అంటారు. చేసినందుకు నాకు ఒక్కడు కొంచెం బాగా ఇష్టం. నేను సింగర్ని కాదండి, చేయించు. అది ఇంతకాలం చేయలేదు. నిజంగా ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ చేయడం నాకు నిజంగా అమ్మవారి దగ్గర ఫస్ట్ మేజర్ కమర్షియల్ కాన్సెప్ట్ చేయడం ఇక్కడ కుదరడం అనేది నేను అదృష్టంగా భావిస్తాను. 27 ఏళ్ల జర్నీలో కనీసం సుమారుగా 150 పైకి 230 ప్లస్. సో ఎలా నాకు తెలిసి అంటే నేను చెప్పాలంటే దేవుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క పని చేయడానికి పంపిస్తాడు, సృష్టిస్తాడు. ఆ పని దొక్కశుద్ధితో చేసుకుని వెళ్ళిపోవడం అదే నేను చేస్తున్నా. నన్ను పంపించింది నేను ఈ పని చేయడానికి. I enjoy my work, I enjoy my creating my music. It is all blessing. మనుషులు క్రియేట్ చేసేదానికి ఏముండదు, ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్. సో అది నేను ఎంజాయ్ చేస్తూ క్రియేట్ చేస్తాను కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారు. సార్ మ్యూజిక్ ప్రపంచంలో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? మా గురువు గారు ఇళయరాజా గారు. అంటే ఏకలవ్య శిష్యుని, ఆయన దగ్గర నేర్చుకోలేదు. ఆయన మ్యూజిక్లోంచి ఎన్నో పాఠాలు నేర్చుకుని నాకు మ్యూజిక్ మీదే ఇంట్రెస్ట్ వచ్చింది. సార్ మీరు చెప్పండి. అంటే రాజేష్ అని డైరెక్టర్, బేబీ డైరెక్టర్ ఉన్నారు, ఆయన ప్రొడక్షన్లో సినిమా చేస్తుంది. మోస్ట్లీ ఆనంద్ దేవరకొండ. అది ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. సార్ చాలా మంది డైరెక్టర్స్తో మీరు వర్క్ చేశారు కదా, మీకు ఇష్టమైన డైరెక్టర్? ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క. పూరి సార్తో చేశారు. పూరి అదే ఆయన స్టైల్. గుణశేఖర్ కానీ ఒక్కడు చూడాలని ఉంది. గోపాల్ గారితో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఒక్కళ్ళు ఒక్కొక్క కలర్. జయంత్ గారితో రావోయ్ చందమామ, చక్కర దొంగ. సో కృష్ణవంశీ గారు, మురారి, ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్, అతడు, కలేజా, ఒక్కొక్కరితో ఒక్కొక్క కలర్. సో నేను నా జర్నీ చూసుకుంటే ఇట్స్ లవ్లీ జర్నీ. మీ లవ్లీ జర్నీలో ఇన్ని ఆనిముత్యాలు ఉన్నాయి. అంటే నేను పని చేసేప్పుడు అవన్నీ, నేను సినిమా చూసేప్పుడు ఫేవరెట్, అంతే పని చేసేప్పుడు అందరూ ఫేవరెట్స్. మాకు ఎందుకంటే పాటలు, డాన్స్ అంటే నా ఫేవరెట్ శ్రీదేవి గారు. అంటే ఆవిడతో ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలో నేను పనిచేసే అదృష్టం నాకు కలగలేదు. బట్ నేను వచ్చినప్పుడు కరెక్ట్గా సౌందర్య గారు, సిమ్రాన్ గారు వీళ్ళు ఉన్నారు. మణిశర్మ గారు, మీకు విజయవాడతో ఉన్న కనెక్షన్ అంటే అమ్మవారు ఫస్ట్ కనెక్షన్. అమ్మవారు గుడికి మాకు ఫ్రెండ్స్, వెల్లంపల్లి ఫ్యామిలీ అంతా ఎక్కువ ఫ్రెండ్స్. ముఖ్యంగా సినిమా ఇస్ ద మీడియం, మమ్మల్ని కలిపే మీడియం సినిమా. విజయవాడ అంటేనే మూవీ లవర్స్ కదా. మనీ సార్, మీ సిగ్నేచర్ సాంగ్ ఏంటి?
ఆ? మీ సిగ్నేచర్ సాంగ్